మనం ఇక్కడికి వచ్చింది కొద్ది నిమిషాలు, అక్కడ బాబావారు పరమాత్ముడు ఒకే రూపంలో నీ ఇష్టదైవ రూపంలో అక్కడ ఉన్నాడని, కళ్ళు రెండున్న దృష్టి ఒకటే కదా, అక్కడ లగ్నం చేసి ఆ సాన్నిధ్యాన్ని అనుభూతి చెందటానికి మనం ఇక్కడికి వచ్చాం. మీరు మీ ఇంట్లో పూజ చేస్తున్నారనుకోండి, ఎవరైనా మీకోసం ఇంటికి వచ్చారనుకో, పూజ చేస్తున్నా కూర్చో అనకూడదు. ఏం తెలుసా, నీవు పూజించే పటంలో కంటే, నీవు పూజించే విగ్రహంలో కంటే నిన్ను ఆశ్రయించి నీ ఇంటికి వచ్చిన వాడిలో ఎక్కువగా భగవంతుడు ఉన్నాడని నమ్మాలి. సాటి మనిషిలోనే దైవాన్ని చూడలేని నువ్వు పటంలో విగ్రహంలో ఏం చూస్తావు? కాబట్టి లేచి వాళ్ళ పని చూసి ఆ తర్వాత కూర్చుని చేసుకోవాలి. లేదు వచ్చిన వాళ్ళ స్నేహితులు అనుకో, రా మన ఇద్దరం కూర్చొని పూజించుకుందాం అని చెప్పవచ్చు. ఆత్మీయులు అనుకో, ఆ పని చేయవచ్చు. అట్టగాక వాడు ఊపిరాడక చేయకూడదు. పూజ ప్రేమస్ఫోరకం. పూజలో ఉండాల్సిన అంతఃసూత్రం ప్రేమ, కానీ ఇట్లా ఊపిరి బిగబట్టి కష్టపెట్టేటువంటి అంశం కాదు. అట్లాగే మీరు మీ బిడ్డ ఉన్నారు, ఆ బిడ్డ ఏడుస్తున్నది, ఏడుస్తుంటే పూజలో మధ్యలో వెళ్ళిపోతే దేవుడు ఏమంటాడో అని ఉండకూడదు. ఏం చేయాలి? ఆ బిడ్డకు పాలిచ్చి, పాలు తాగుతున్న బిడ్డ పాల రూపంలో వస్తున్న రక్తధారలు ఇవి కూడా ఆయన కృపకు అనుగ్రహానికి గుర్తుగా భావించిన రోజు నువ్వు సాధకురాలివే, అది ఉత్తమం. షిరిడీలో ఒక ఆవిడ వచ్చి కొన్నాళ్ళు బాబా దగ్గర ధ్యానము స్మరణ శ్రద్ధగా చేసుకోవాలని వచ్చారు. వచ్చి అక్కడ చిన్న గది తీసుకొని పూజ చేసుకుంటున్నారు. ఒకరోజు ఆమె ఏం చేసింది, బిడ్డను ఇంట్లో పడుకోబెట్టి ఆమె బాబా దగ్గర పోయి పూజ ప్రారంభించింది. వెంటనే ఆయన ఆపి, అమ్మా నువ్వు లే, ఇంటికి వెళ్ళిరా అన్నారు. మనమైతే పూజ చేసిపోతానులే అందు, మనలే. ఆమె బాబా దగ్గర ఒక రకమైన గాంభీర్యమైన వాతావరణం ఉండేది. వెళ్ళిపోతే బిడ్డ గొక్కబెట్టి ఏడుస్తుంది. ఆ బిడ్డను లేపి పాలిచ్చి తృప్తిగా పడుకోబెట్టి మళ్ళీ వచ్చారు. కనిపించారా అమ్మ, ఇప్పుడు పూజ చేసుకున్నారు. అది ఉత్తమం. అట్లా కాకుండా పూజ అనేది ఇతరుల నుంచి మనని బయట వేసే ఏదో ఒక అంశమని అహంకారము పొగురుదుతనం పెంచుకోవటానికి కాకూడదు. మళ్ళీ చాలామంది ఏం చేస్తారంటే, నాకు పూజ టైం అండి అంటారు. పూజ టైం అయితే ఏమైంది? అసలు నిజంగా ఏమిటి తెలుసా, మామూలుగా అయితే రోజులో కొద్దిసేపు పూజ చేస్తాం. పూజ బాగా చేయటం అభ్యాసం అయిపోయిన తర్వాత, అంటే జీవితంలో పూజ ఒక చిన్న భాగంగా ఉంటుంది. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు హాఫ్ అన్ అవర్ ఎంతో ఉంటుంది. పూజ బాగా చేయటం కన్నా వస్తే పూజలో జీవితం భాగం అవుతుంది. ఇప్పుడు మీ అందరి రూపంలో వచ్చి సజీవ చైతన్యవంతమైన నారాయణుణ్ణి, ఇందరి రూపంలో మానవరూపి అయిన పరమాత్మని చూచే మహదవకాశం నాది కాదా? ఆ అవకాశానికి నేను భగవంతుడికి ఎంత కృతజ్ఞుణ్ణి. ఇప్పుడు మీ అందరి రూపంలో పరమాత్ముడు ఉన్నాడు అనేది ఋషులందరూ చెప్పిన మాట. అయితే మాకు తెలియదు కదా. అవును, మీకు కూడా తెలియదు, మరి నాకు కూడా తెలియదు. మన ఇద్దరికీ తెలియని విషయం తెలిసిన ఆయన చెప్పాడు. ఆయన పేరు ఋషి. ఆ మాట మనం నమ్మినట్టయితే మన ఇద్దరం పరస్పరం, నీలో దైవం ఉన్నాడని నేను, నాలో దైవం ఉన్నారని మీరు, మన అందరిలో దైవం ఉన్నారని పరస్పరం ఏ రోజు భావిస్తామో అక్కడ ఉత్తమ భారతీయ సమాజం ఏర్పడుతుంది. దైవం ప్రాథమికంగా ప్రధానంగా ఎప్పుడైతే నువ్వు భావిస్తావో ఇంక పొరపాటు చేయలేవు. ఎందుకనంటే దైవం అంటే మెలకువ, దైవం అంటే తెలిసి ఉండడం, దైవం అంటే ఏది చేస్తే బాధపడతాడో మనం దైవం బాధపడే పని చేయలేవుగా. అందుకని దైవము అంటే మెలకువగా ఉండటం, తెలుసుకుంటూ ఉండటం. అందుచేత ఈ పూజలు ఇట్లాంటి వాటి విషయంలో అనవసరంగా ఎప్పుడు కూడా ఇంకోరిని బాధించేలాగా ప్రవర్తించకూడదు. మీరు నమస్కారం పెట్టారు, అవతల వాళ్ళు తిరస్కారంగా చూశారు, అయితే ఏమైందిట? నువ్వు నమస్కారం నిజాయితీగా పెడితే నీ పని అయిపోయింది. నీ చర్యలకు నువ్వు బాధ్యుడివే కానీ అవతల వాళ్ళకి కాదు. అవతల వాళ్ళకు నువ్వు ఎప్పుడూ బాధ్యత వహించకూడదు. నమస్కారం అన్నావు, వాళ్ళు అని పోయాడు, ఏమైంది? సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్చతి. సృష్టికర్తకు చేసిన ఆ నమస్కారం ఎప్పుడూ వ్యర్థం కాదు. అంతే నమస్కారం పెడతాను. అంతేగాని సాధ్యమైనంత వరకు హాయ్, హౌ ఆర్ యూ ఇవన్నీ మానేసి నమస్కారం అనే అలవాటు మంచిది. అది నేర్చుకుందాం. మనం ఎక్కడైనా కలిసినప్పుడు ఏం సార్ బాగున్నారా, ఎప్పుడు వచ్చినారో, ఇవి కాదు, నమస్కారం అనే మాట శ్రేష్టం. అది నేర్చుకుందాం. నమస్కారం,
హలో హాయ్ ఇవి కాకుండా. అట్లాగే మనం ఫోన్లో ఎంతసేపు హలో అంటాం. హలో ఎందుకు అనాలి? నమస్కారం చెప్పండి అన్నాం అనుకో, అది తెలుగు బాగుంటుంది కదా. కాబట్టి ఆధ్యాత్మిక జీవనం అనేది ఊరికే అది వేరుగా ఉండే విషయం కాదు. కాబట్టి పూజ శ్రద్ధగా చేయటం వస్తే ఏమవుద్దంటే పూజలో జీవితం ఒక భాగం అవుద్ది. ఇప్పుడు నేను చేసిన పూజ ఏమిటి? నాకు తెలిసిన మంచి అనుకునేదాన్ని మీ శ్రేయస్సు కోరి మీతో పంచుకోవటం అనే ప్రసాదాన్ని, నైవేద్యాన్ని మీకు సమర్పించి ఆ అనుభవ ప్రసాదం మనమందరం స్వీకరించటం. అందుకని పూజలోనే జీవితం భాగం. అందుకని మహాశ్రద్ధాన్వితంగా మనందరం కలిసి ఈ విధంగా ఒక చోట గడిపితే ఈ స్థలం పవిత్రం అవుద్ది, ఈ ఏరియా పవిత్రం అవుద్ది, ఈ ఊరు పవిత్రం అవుద్ది. ఎవరెవరు ఎక్కడెక్కడ ఇటువంటి సదాలోచనలు చేస్తారో వారందరికీ మేలే జరుగుతుంది. మనం ఎంత దూరంలో ఉన్నా మనకు తప్పకుండా మేలు జరుగుతుంది. అందుచేత కనెక్ట్ అయి ఉండటం అనేది సత్సంగం యొక్క గొప్ప ప్రయోజనం. మనకు ఒక ఋషి పెద్ద ఆయన తెలుసు. మనం ఆయన దగ్గరకు పోయి అనన్య భావనతో నమస్కరించి రెగ్యులర్గా ఆయన సేవ చేస్తూ కలుస్తూ ఉన్నాం. ఎప్పుడప్పుడు ఊపిరాడక ఆయన గుర్తుపట్టలే. ఆయన కష్టం వచ్చింది, మనం మర్చిపోయాం. ఆయన మర్చిపోడు. షిరిడి సాయిబాబా చరిత్రలో అన్నిటికంటే అతి విశిష్టమైన సంఘటన, ఎవరినైనా ఒకరిని పిలిచి బాబా గురించి ఒకే ఒక్క సంఘటన చెప్పవా, రెండో సంఘటన మాకు వద్దు, ఒక్క సంఘటనే అంతే, టైం ఉంది అనుకో. ఎవరో ఒకరు ఎదురుపడ్డారు, ఏమండి మీరు వాళ్ళు అమెరికాకో ఎక్కడికో వెళుతున్నారు, 10 నిమిషాలు 5 నిమిషాలు టైం ఉంది, మొత్తం సాయిబాబా చరిత్రలో ఒక్కటే సంఘటన ఏదైనా బాగా చెప్పవయ్యా అంటే ఏం చెప్తాము? అంటే ఒకరోజు బాబా ద్వారకామాయి అంటే ఒకప్పుడు శిథిలమైన మందిరం వదిలేసింది, అగ్నిహోత్రం ఉంది. బాబా అక్కడ తులసి ప్రతిష్ఠించాడు, ఇంటికి తలుపులు లేవు, ఆయన జీవితానికి రహస్యం లేదు. కూర్చున్నారు, అందరూ భక్తులు కూర్చున్నారు. అప్పుడు ఒక అతను, ఒక సంచార సాధువు ఒక ఆయన వచ్చి నమస్కారం పెట్టి, బాబా నేను పోయిస్తా అన్నారు. సాయిబాబాకు ఒక అలవాటు, మనందరం మర్యాదలు పాటిస్తాం కదా, ఏవండి గారు గీరు రావు ఇట్లా ఆయన అనడు, ప్రేమగా పలకరిస్తాడు. అది ఆయన స్వభావం. ఆ వచ్చిన అతని పేరు రామ్ గిర్ బువా. అయితే అతన్ని అబ్బాయి అరే నాయనా అన్నట్టు బాబుగిరి అంటారు బాబా. ఇది గుర్తుపెట్టుకోవాలి. సరే వచ్చారు, బాబా నేను బయలుదేరుతున్నాను అన్నాడు. నాకు చిన్న పని చేస్తావా అని అడిగాడు. తప్పకుండా తమరు చెప్తే కాదనేది ఏముందన్నాడు. ఏం లేదు, ఇదిగో ఈ హారతి పాట, ఒక పాట ఒక కాగితంలో రాశారు. ఆ హారతి పాట, ఆ పాటతో పాటు ఒక విభూది కొంచెం ఒక ప్యాకెట్ కట్టించి ఆ దునిలోది అగ్నిహోత్రంలోది ఇచ్చి, ఈ 2 జామ్నేర్ అనే ఊర్లో ఒక నానాసాహెబ్ చందోర్కర్ అని ఆయన ఉన్నారు, అక్కడ వెళ్ళి ఇవ్వు అని చెప్పి అడిగాడు. జామ్నేర్ నాకు తెలుసు అన్నాడు అతను. సంచార సాధు ఎప్పుడు తిరుగుతుంటాడు. అయితే నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, జలగాం అనే స్టేషన్లో దిగి 30 మైళ్ళు బండిలో పోవాలి అని చెప్పి ఉన్న ఇబ్బంది చెప్పుకున్నాడు. మళ్ళీ చాలామందికి లేనిపోని అభిజాత్యాలు గొప్పతనాలుండి సక్రమంగా స్పందించం. అట్లా కాదు, సత్పురుషుల ఎడల నిర్లజ్జగా సరి అయిన రీతిలో ప్రవర్తించాలి. అతను ప్రవర్తించాడు. ఆ మాట అనగానే బాబా అన్నాడు, అయ్యా నేను నీ వెంట నీతో వస్తాను, దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు అవే జరుగుతాయి, నువ్వు నిశ్చింతగా బయలుదేరు, నువ్వేం ఆలోచించకు, నేను నీ వెంట వస్తున్నాను, బయలుదేరమన్నాడు. మనమైతే ఈయన ఊరు వదిలిరాడు. ఎవరు? సాయిబాబా 60 సంవత్సరాలు ఊరు వదిలిరాడు. ఒకవేళ వదిలితే అటొక 2 మైళ్ళు ఇటొక 2 మైళ్ళు తప్ప ఎక్కడికి పోలే. ఇప్పుడు ఈయన మన కోసం మనం పోయి రైలు ఎక్కితే ఆయన పరిగెత్తుకొని వస్తాడేమే. మన ఊరికే ఓదార్చడానికి అలా చెబుతున్నాడే కానీ ఇది వాస్తవం కాజాలదు అని నమ్ముతాం కదా. అతనికి మనకి తేడా ఏంటంటే అతను అట్లా అనుకోలేదు. నమస్కారం పెట్టాడు, ఆయన చెప్పింది విన్నాడు, చెప్పింది చేయటానికి సంసిద్ధమైపోయాడు. మనమైతే పోం. ఎందుకని? ఇతను అక్కడ దిగేటోటికి 2 అణాలు ఉంటుంది. రూపాయికి ఎన్ని అణాలు? 16 అణాలు. అందులో 14 అణాలు ఛార్జీ పోద్ది, 2 అణాలు ఉంటుంది అనమాట. ఆ 2 అణాలతో ఎక్కడికి పోవాలి, ఏం చేయాలి? అరే ఇప్పుడు ఏం చేయాలా అనే భయం. అట్లా అంతా పడి నానా గందరగోళం అయిపోతాం. ఆయన ఏం కాలేదు. అతను
రాత్రి 1 గంటకు పోయి జల్గాంలో దిగాడు. దిగితే అందరూ దిగేసి ఎవరి పాటికి వాళ్ళు పోతున్నారు. అక్కడ జల్గాం స్టేషన్లో కొద్ది బండ్లు ఉంటాయి, గుర్ర బండ్లే, అప్పుడు దాన్ని స్ట్రాంగ్ అంటారు. అందరూ ఎవరి పాటికి వాళ్ళు ఏర్పాటు చూసుకుని జోబులో డబ్బులు పోతున్నారు. సరే ఏం చేస్తామని బాబా చెప్పారు కదా అని ఆ నమ్మకంతో వస్తున్నాడు. 2 అడుగులు వేసిన తర్వాత ఒక అతను ఒక బిళ్ళ బంట్రోత్ వచ్చి, ఈ పెద్ద పెద్ద అధికారుల దగ్గర ఒక ఇది వేసుకొని ఉంటాడు కదా బంట్రోత్, అతను వచ్చి షిరిడీ నుంచి వచ్చిన బాబుగిరి యార్ అని అడుగుతూ తిరుగుతున్నాడు. వెంటనే అబ్బా దొరికాడు రాని, నేనేనయా అన్నాడు. ఏం ఆలోచించలే, ఎందుకంటే ఆయన పెద్ద అధికారం తెలుసు, పోవలసిన ఆయన 30 మైళ్ళ తర్వాత ఉండే ఆయన. సరే కానీ పోదామనుకున్నాడు. సరే ఆయన వెంటనే ఆ సంచి ఇవ్వయా, ఏంది మూట లాంటిది ఉంది, ఎత్తి భుజానికి వేసుకున్నాడు. అతను ముందు నడుస్తున్నాడు, ఇతను జమ్మని ఇంకా మనకేమి పోయాడు. తీరా ఎత్తి బండి, బ్రహ్మాండమైన బండి, అందమైన గుర్రం, అద్భుతమైన ఇది, భలే బాగుంది వాతావరణం అంతా, మంచి చక్కటి బండి. అన్ని ఎక్కి కూర్చున్నాడు. పండు వెన్నెల, బండి కదులుతోంది. కొంచెం దూరం పోతా ఉంటే మహా సంతోషంగా ఉంది. మీకు ఎప్పుడైనా రాత్రి వేళ మేలుకొని ప్రయాణం చేసి ఉంటే మీకు తెలుస్తుంది. అప్పుడు ఆకలేస్తుంది. అతనికి ఆకలేసింది. వెంటనే అతను అడిగాడు ఆ తోలుతున్నాయన, ఏమయ్యా ఆకలిగా ఉందా అని. అరే నా ఆకలి ఇతనికి ఎలా తెలిసిందని. అప్పుడు అవునన్నాడు. అన్న తర్వాత ఇటా చూస్తే అతనికి గడ్డం ఉంది. ఓ అమ్మ ఇంత బతికి ఇంటిని కదా వచ్చామని. ఈ ముస్లిం దగ్గర నేను ఆహారం ఇంతలో బ్రాహ్మణి సాధువుని తీసుకోవటమా అనుకునేటప్పుడు, బాబు నువ్వు అనుకున్నట్టు నేను ముస్లింను కాను, రాజపుత్ర వంశస్థులము, ఈ విధంగా గడ్డం పెట్టుకుంటాం, ఇదిగో నా జంధ్యం చూడు అని ఇలా తీసి వాడి ఛాదస్థానికి సమాధానం చెప్పాడు. సరే అయిపోయింది. వెంటనే పాలతో తడిపిన అటుకులు పెట్టాడు. అవి తినగానే కడుపు స్థిమితపడింది. అప్పుడేమొస్తుంది, నిద్ర వచ్చింది. అంటే కూర్చున్నాడు, తూగుతున్నాడు. ఇంతలో తెల వారేటప్పటికి ఊరు దగ్గర పోయాడు. తర్వాత అక్కడేం చేశాడు, ఏమొస్తుంది, అవసరం, బహిర్దేశం అంటే అవసరం తీర్చుకోవాల్సి వచ్చింది. సరే ఇక్కడ ఆపయ్యా అన్నాడు. ఊరి బయట ఆగారు. అప్పుడంతా బహిరంగంగా పోయేవారు కదా, ఎక్కడ నీళ్లు చూసుకొని పోయేవాళ్ళు, అందుకని నీళ్ల సాయని కూడా పేరుండేది. అక్కడ దిగాడు. దిగి తన అవసరం తీర్చుకొని వచ్చేప్పుడు చెట్టు మొదట్లో తన మూట ఉంది, తన లగేజ్ ఉందన్నమాట. అరే సరే పాపం ఆ గుర్రం లాగేసి ఉంటుంది, అందుకని ఆ పనివాడు వెళ్ళిపోయాడు, ఏమైతే అయిందిలే అని చెప్పి ఆ మూట తీసుకొని, ఆయన పెద్ద ఆఫీసర్ కదా, డిప్యూటీ కలెక్టర్ స్థాయిలో ఉండేవాడు. అప్పుడు ఆయన ఇల్లు ఎక్కడంటే అందరూ చూపించారు. వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి వాళ్ళ అమ్మాయి అల్లాడుతోంది ప్రసవం కాక. ఎవరో అందుబాటులో వైద్య సౌకర్యం ఏమీ లేదు. కాకపోతే అందరూ భయపడిపోతూ ప్రాణం బిగబట్టుకుని కూర్చున్నారు. ఆ బాధలో ఆ తండ్రి బాబాను కూడా స్మరించలేదు, మర్చిపోయాడు. ఎన్ని అవకాశాలున్నాయో చూసుకుంటున్నాడు అనమాట. అప్పుడు ఏమైంది, బాబా నుంచి వచ్చాను ఈ విధంగా అని చెప్తే వాళ్ళు ఆదరించి కూర్చోబెట్టి వెంటనే కన్నీళ్లతో ఆ పాట బాబా పటందారి పాడుకున్న తర్వాత ఆ విభూది నీళ్ళలో కలిపి ఆ అమ్మాయికి తాకిచ్చి పొట్ట మీద పుయ్యగానే కొద్దిసేపట్లో ఆమెకు ప్రసవమయ్యే కొడుకు పుట్టాడు. పుట్టిన తర్వాత అప్పుడు అడిగాడు, ఏమయ్యా నువ్వు గన రాకపోతే చాలా కష్టపడి ఉండేవాళ్ళము, నువ్వు సమయానికి వచ్చి అన్నీ ఇచ్చావని. అయ్యా నేను రావటం కాదు, తమరు గన గుర్రపు బండి పంపకపోతే ఇంత పని జరుగుండేది కాదు, నేను రాలేకపోయేవాడిని అన్నాడు. అయ్యా నేనెక్కడ పంపించాను, నాకు నువ్వు వస్తున్నదే తెలీదు అని చెప్పి అప్పుడు అనగానే ఆలోచించాడు. వెనక్కి తెలిసింది, ఆ రైల్వే స్టేషన్లో బాబుగిరి గారని పిలిచారే కానీ రామగిరి అని పిలవలే. షిరిడీ నుంచి వచ్చామన్నది ఎవరు చెప్పారు? కాబట్టి అక్కడ ఏమైంది, సాయిబాబా సర్వజ్ఞత్వము ఆ భక్తులిద్దరికీ అర్థమైంది. బాబా తన భక్తుని కాపాడడం కోసం ఏమి కాగలడు, ముందు వాగ్దానం ఇవ్వగలడు. ఎక్కడో ప్రార్థన కూడా చేయని ఆ తండ్రి ఉండే కష్టాన్ని, ఆ ప్రసవించడానికి అల్లాడుతున్న ఆ తల్లి బాధను తల్లి అయి తండ్రి అయి ఆర్తత్రాణ పరాయణుడై ఎంత అద్భుతంగా కాపాడగలడంటే, తను మాట ఇచ్చిన మాట కోసం ఆ భక్తుడి కోసం ఆయన గుర్రం కాగలడు, బండి కాగలడు, అటుకులు కాగలడు, మూర్ఖత్వమైన భావాలను పోగొట్టగలడు, సమయానికి కాపాడగలడు అని తెలిపోయింది కదా. ఈ సంఘటన షిరిడీ సాయిబాబా చరిత్రలో అద్భుతమైనదిగా పేర్కొంటారు.
ఎందుకనంటే ఆ సంఘటన అంత పరమాద్భుతమైన ఎన్నో బాబా సర్వజ్ఞత్వాన్ని, సర్వమయత్వాన్ని, సర్వవ్యాపకత్వాన్ని, బోధనా దక్షతను, ప్రేమస్వరూపి లక్షణాన్ని తెలియజేస్తుంది. ఎంత అద్భుతం కదా! బాబా చరిత్రలో ఉండే సమగ్రత అంతా అందులో ఉంటుంది. కాబట్టి మీకు ఎప్పుడన్నా ఒక దగ్గర టైం దొరికింది, ఈ విధంగా ఒక మహాపురుషుల చరిత్రలో ఉండే ఒక సంఘటన చెప్పుకుంటే మనసు ఎంత బాగుంటుందో చూడు. పిల్లలతో చెప్పండి, పెద్దలు చెప్పుకోండి, కలిసినప్పుడల్లా చెప్పండి. లేనిపోని కబుర్లు, కాలక్షేపాలు ఎందుకు? అనవసరమైన కాలక్షేపం దురభ్యాసం. అవసరమైన ఇటువంటి మంచి విషయాలు చెప్పుకోవడం సత్సంగం. దురభ్యాసం అనే జబ్బు రాకూడదంటే సత్సంగం అనే మందు వేసుకోవాలి. ఇది దానికి సరి అయినటువంటి మరొక ఉత్తమ మార్గం అన్నమాట.